బాబాయ్ నమస్తే పెద్ద మీ పేరు? నమస్తే అండి, నీలకంఠం. ఏం చేసిండో పెద్ద? ఇదే జాంకాయ వ్యాపారం అండి. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎట్టగా ఉందండి. నచ్చలేదా? కొత్తగా ఉందలే, నచ్చుద్ది, ఇంటికి నచ్చదా? 2 నెలల్లోనే ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎవరు గెలుస్తారంటారు వాళ్ళు? ఈసారి ఎవరైనా చెప్తామండి, చెప్పలేము, ఎవరైనా చెప్పలేము. అంటే వ్యక్తిగతంగా మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేము ఈసారి టీడీపీకి వేద్దాం అనుకున్నాం. ఏం బాబాయ్ ఎందుకని? ఎందుకనంటే అన్నీ పెరిగిపోయినాయి. జగన్ వచ్చినాక మొత్తం పెరిగిపోయినాయి. ఏ చాలతలే, ఇదివరకు 500 ఇంటికాడ 200-300 ఇస్తే ఇంట్లో సరిపోయి, 500 ఇంటికాడ ఇచ్చినా కానీ చాలదు. నిత్యావసరాలు పెరిగిపోయి. ఎందుకు అంత నమ్మకం మీకు చంద్రబాబు నాయుడు మీద? నమ్మకం ఎవరైనా ఏమీ లేదు. ఈసారి ఎవరు వచ్చినా ఏమిటే. బిర్యానీ నియోజకవర్గం బాబాయ్? అది మైలవరం నియోజకవర్గం. అక్కడ ఎలా ఉంటుంది అంటారు పోటీ ఈసారి? పోటీగా ఏది క్యాండిడేట్లు ఎవరో తెలియదుగా, క్యాండిడేట్ని బట్టి చెప్పగలం. క్యాండిడేట్లు ఇంకా లేదుగా. అంటే పార్టీ బట్టి మారుతుంది అంటారు, క్యాండిడేట్లు బట్టి మారుతుంది అంటారు మీకు అక్కడ నియోజకవర్గంలో? క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది. నువ్వు పార్టీ అంటున్నావు, క్యాండిడేట్ని బట్టి కూడా మారుతుంది. టీడీపీ తరఫున దేవుని ఉమాకి ఇస్తే ఎలా ఉంటుంది పోటీ అక్కడ? అయ్యో మనకు తెలియదు, గెలుస్తారంటారు ఆయన? చెప్పలేం. ఈసారి పొట్టపొట్టిగానే ఉంటుంది. ఏంటి బాబాయ్ ఇక్కడ కేసీఆర్ నాని గారు పార్టీ మారిపోయిన తర్వాత ఏమనిపించింది మీకు? అట్టగా మారుతూ ఉంటారు, వాళ్ళకి ఆస్తులు కాపాడుకుంటాకి వాటికి మారుతూ ఉంటారు. ఎవరికాడే మా బొట్టు రోటేసేవాడు పెద్దగా మారలేరు, కానీ రాజకీయాలు ఎక్కువే, వాళ్ళే మారేది ఎక్కువ. వాళ్ళు మారుతారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటాకి వాటికి వాళ్ళు మారుతారు. బాబు ఈరోజు ఎలా ఉన్నాయి అసలు రాజకీయాలు రాష్ట్రంలో? చూస్తూ ఉన్నారు కదా మీరు 4.5 ఏళ్ళ నుంచి, ఏ విధంగా అనిపించింది మీకు అసలు? ఏముంది, అది అంతా గందరగోళంగా ఉంది. గతంలో ఎప్పుడైనా ఎలా ఉందా రాజకీయాలు అసలు? ఇట్లా ఎప్పుడూ లేదు. మరి అన్ని రేట్లు పెరిగిపోయిన దానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏంటి బాబు అసలు మీ వయసులో చాలా మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూస్తుంటారు కదా, ఈయన పరిపాలన అసలు ఏ విధంగా అనిపించింది మీకు? ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది? బాగా రాజశేఖర రెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి నచ్చింది. ఏంటి మరి ఆయన కొడుకే కదా రాజశేఖర రెడ్డి గారు, కొడుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలనకి ఈయన పాలనకి తేడా ఏంటి అసలు? ఏం గమనించారు మీరు? కొడుకు అంటే తండ్రిలాగా కొడుకు ఉండాలని ఈ రోజుల్లో ఎవడు ఉంటున్నాడు? నిత్య జీవితంలో కూడా అందరూ అట్లాగా వాళ్ళు అంతే. రాజశేఖర రెడ్డితో పోల్చకూడదండి. కొడుకు అంటే ఇప్పుడు మాకు ఉంటారు 2 కొడుకులు, నాకులాగా ఉండమంటే ఉంటారండి, ఎవరిష్టం వాళ్ళది. అది అంటే ఆయన పాలనకి ఈయన పాలనకి చాలా తేడా ఉందంటారు అయితే? తేడా ఉంది, కనపడుతుంది. మరి 2వ అవకాశం అడుగుతున్నారు జగన్ గారు, ఈసారి అన్న ఇచ్చే అవకాశం ఉందా అసలు లేదంటారు? ఏమండి అంత జనాలు మందే ఉంది, జనాలుగా జనాలు వ్యక్తినేగా. మరి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఏమైనా అందే మీకు? మాకేం అందినా అందపోయిన సంజయ్ కావాలి అవన్నీ అనవసరం అండి. అవి ఒకటి అభివృద్ధి ఉండాలి, కానీ ఇవన్నీ పథకాలు పెడితే ఏముందండి. ఇప్పుడు నాకు తాళి ఇస్తున్నా, 6 కాయలు ఇస్తే బాగానే ఎత్తుకెళ్తాను, అది అంతే. నేను ఇది కరెక్ట్గా ఉండాలి, కానీ మన పథకాలు పెడితేనే అని లేదు, వాళ్ళ అభివృద్ధి ఉంటేనే బాగుంటుంది.